అమ్మగారితో నాకు చాలా అనుబంధం ఉంది. అంటే నాకే కాదు అందరికీ ఉంటుంది అనుకోండి, నాకు కూడా ఉంది. ఎందుకంటే ఆ గన్నారం గ్రామం అక్కడ అప్పుడు నివాసం ఉండేవారు అయ్యారు. అక్కడికి వస్తే గురుస్థానం అక్కడే వారి ఇంట్లోనే. వీరి నాయనమ్మ గారు కూడా ఉండేవారు. ఇక ఒక మాట చెప్పుకుంటే ఆ ఇంట్లో భయపడేది ఎవరు అని అంటే చంద్రమ్మ గారే. అందరూ చంద్రమ్మ గారిని భయపెడతారు. మా అమ్మగారు అనేవారు, ఏంటి పిచ్చి చంద్రమ్మ, ఈ పిచ్చి చంద్రమ్మ నువ్వు ఏం మాట్లాడవేంటి, అట్లా అయ్యగారు అరుస్తున్నా అత్తగారు అరుస్తున్నా ఏమి మాట్లాడవు. అమ్మో అమ్మగారు నేను మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ అంటారు, అందుకనే మౌనం వహిస్తా అనుకుంటే వాళ్ళే అనుకున్నారు అంటే అన్నారులే. అంటే అంత ఓర్పు ఓపిక. కొంచెం ఆలస్యమైన వంట కానీ అయ్యగారు బాగానే అరిసేవారు. ఇక మరి మీరు నాయనమ్మ గారంటే అదొక టైం అనుకోండి. గురువు గారి దగ్గరికి వెళ్ళారని ఉపదేశం తీసుకున్నారని సత్యమయ్య గారిని ఇంట్లో కూడా రానివని పరిస్థితులు కూడా ఉన్నాయి. వారికి కొంచెం ఆచారం నిష్ట బాగా పట్టుదల ఉండేది. ఇక వీళ్ళందరూ ఎవరెవరో వస్తుంటారు కదా భక్తులు, అందరూ కోమటి వారే రారు కదా, సావుకారులే రారు, బ్రాహ్మణులే రారు. భక్తుల్లో అన్ని వర్ణాల వారు ఉంటారు కదా. ఇల్లంతా మైలబడిపోతుంది, ఓ శుద్ధి లేదు, ఓ శుచి లేదు, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ కూడా ఇంట్లోకి రానిస్తాడు అని అనేవారు. సరే అమ్మగారు చాలా ఉత్తమరాలు, అంటే మిగతావారు కాదని కాదు అక్కడ అర్థం. ఇప్పుడు అమ్మగారి యొక్క విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది చాలా కాలం ఆ అనుబంధం అలాగే ఉంది మాకు కూడా. అమ్మగారు నేను గన్నారం ఎప్పుడు వెళ్ళినా కూడా స్థానం అదే కాబట్టి అక్కడే తినడం, అక్కడే నిద్రపోవడం, ఉండడం కూడా అక్కడే. కాబట్టి వారు చాలా శాంతమూర్తులు. ఎలా అయితే సీతమ్మ అమ్మగారు ఎట్లయితే చాలా ఓర్పు సహనం ఎలా ఉందో వారికి కూడా అలాగే ఉండేది. అలాగే శిలార్బీవి అమ్మగారు కూడా సరే వారి ప్రస్తుతం అనుకోండి. కోటసింగరాజు మాట వాసే కాని గంగమాంబ చేత ఘనతకెక్కే, గంగమాంబ గయ్యాడిదైనచో కోటసింగరాజు ఏమి చేయు అని ఒక పద్యం ఉంది. కోటసింగరాజు మాట వాసే కానీ గంగమాంబ చేత ఘనతకెక్కే. ఆ గంగమాంబే కనుక గయ్యాడిదైతే ఈ అర్ధరాత్రికి వచ్చినా అపరాత్రికి వచ్చినా నేనెందుకు వండి పెడతాను, నేనెందుకు చేసి పెడతాను, నా వల్ల కాదు, చేసుకోండి లేకపోతే లేదన్నారనుకోండి, ఇక వచ్చిన భక్తులకి ఏముంటుంది ఆశ్రయం, ఎలా ఉండగలుగుతారు? అంత ఓర్పుతో. అప్పుడు చాలా బీద సంసారం, పూట గడవడం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో. అంటే నేను ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఎప్పుడుది అని అంటే, ఇప్పుడు మేము చేయబోయే కార్యక్రమానికి ఎన్ని సంవత్సరాలు అయితే అయినాయో, 50 సంవత్సరాలు ఎలా అయిందో నా ప్రవేశం కూడా 50 సంవత్సరాలదే. అప్పటి నుంచి నేను మా అమ్మగారితో కలిసి పర్యటనలకు వెళ్తూనే ఉన్నాను కాబట్టి అక్కడ ఎక్కువ శాతం సత్యం గారికి అమ్మగారితో మాకు ఎక్కువ అనుబంధం ఉంది. అప్పుడు ఆ మొదటి రోజుల్లో తర్వాత కూడా అమ్మగారు ఉన్నంత వరకు కూడా చాలా ప్రేమగా
ఓపిక లేకపోయినా కూడా ఖమ్మం ఆరాధనకు వచ్చేవారు. కనీసం నడిచే ఓపిక లేకపోయినా పట్టుకొని వచ్చేవారు. అంత ప్రేమ. ఆ యొక్క మహనీయురాలి యొక్క ఆరాధనా కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. చాలా సంతోషం ఈ అవకాశం కలిగినందుకు. ఇకపోతే విషయానికి వద్దాం. ఇప్పుడే చెప్పారు కదా కృష్ణయ్య గారు, విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే ఈ బోధలోని మర్మము తెలుస్తుంది. వినజెప్పనేరకుండిన మనుజులు దీనం నుండే మర్మ మెరిగేరా, దీనం నుండే ధర్మ మెరిగేరా. ఈ విధంగా భాగవత కృష్ణ ప్రభువుల వారు గ్రంథార్థంలో సెలవిచ్చారు. అంటే వినడం అనేటువంటిది సాధకులకు ఒక మహాయజ్ఞం లాంటిది. అసలు వినడంతోనే ఈ యొక్క విధానం అనేటువంటిది, ఆచరణ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఆ యొక్క వినటం అనేటువంటిది విచారణతో, వివేకంతో, ఎలా అయితే పాలు నీళ్లు కలిపి పెడితే, 1 లీటర్ పాలు 1 లీటర్ నీళ్లు కలిపి పెడితే హంస కేవలం పాలను మాత్రమే వేరు చేసుకొని నీళ్లను వదిలేస్తుంది, ఆ పాలను మాత్రమే స్వీకరిస్తుంది. హంస దగ్గర అంతటి యొక్క వేరు చేసి పాలను స్వీకరించేటువంటి యొక్క శక్తి. సాధకుడు కూడా వివేకంతో, విచారణతో వినాలి. అసలు ఎందుకు వింటున్నాం, ఏం వింటున్నాం, దీనివల్ల మనకి ఏమి బోధపడుతుంది, మాకేమి స్వానుభవం కలుగుతుంది అనేటువంటి యొక్క ఆలోచనతో వినాలి. ఏదో ఈ చెవున విని ఆ చెవున వదిలిపెట్టడం కాదు. ప్రతి వాక్యాన్ని కూడా శ్రద్ధతోనే వినాలి. శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామ శతేనవ. అర్థము అంటే ధనం. సరే, ఇక్కడ 3 విధాలైన ధనాన్ని గురించి చెప్పుకుంటాం. ఒకటి బ్రతకడానికి కావలసినటువంటి యొక్క ధనం ఒకటి, రెండోది పుణ్య రూపమైనటువంటి ధనం ఒకటి. కానీ ఈ రెండింటిని గురించి ఆ మహనీయుడు చెప్పలేదు. ఈ రెండు కూడా మనుషుడు తన సొంత ప్రయత్నం చేత సాధించుకునేటువంటివే. కానీ ఇక్కడ చెప్పింది మూడవదైన జ్ఞానధనాన్ని గురించి. ఆ జ్ఞానధనం తనకు ఎట్లా లభిస్తుంది అంటే కేవలం విచారణ వలననే. విచారేణ హితోక్తితః. ఆ విచారణ వల్ల తాను కోరుకున్నటువంటి యొక్క మేలు ఏదైతే ఉందో అది తనకు లభిస్తుంది. అనుభవజ్ఞులైనటువంటి యొక్క గురువు పెద్దల యొక్క ముఖత విచారణ చేయాలి. అలా చేయడం వల్ల తనకు తెలియనటువంటి దాన్ని తాను తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ కర్మను గురించి చెప్పలేదు, భక్తిని గురించి కూడా చెప్పలేదు, యోగాన్ని గురించి కూడా చెప్పలేదు, ఇతరమైనటువంటి యొక్క ఏ విధమైనటువంటి యొక్క సాధనను గురించి కూడా చెప్పకుండా కేవలం విచారణనే ప్రధానంగా తీసుకున్నారు ఆయన. అలా కాకుండా అలా విచారణ చేయక నా స్నానేన నా దానేన నా ప్రాణాయామ శతేనవ అనేకమైనటువంటి యొక్క తీర్థయాత్రల యందు, గంగాది పుణ్యక్షేత్రముల యందు స్నానములను ఆచరించడం వల్ల కానీ, అనేక విధమైనటువంటి యొక్క గోదానము, భూదానము, హిరణ్యదానం ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క దానములు ఆచరించడం వల్ల కానీ
లేక యమ నియమ ఆసన ప్రాణమయ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనబడేటువంటి యొక్క అష్టాంగ యోగములు శతేనవా 100 సంవత్సరములు బ్రతికి ఉన్నంత వరకు కూడా చేసినా కూడా ఏ జ్ఞానమైతే కోరుకుంటున్నాడో ఆ జ్ఞానం తనకు లభించదు. ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఒక విషయం, కేవలం విచారణ వల్లనే. ఆ విచారణ ఎలాంటిదై ఉండాలి, అసలు ఎందుకు విచారణ చేయాలి, దేనికోసమై మనం గురు మార్గంలోకి వచ్చామో, ఎందుకోసమై గురు మార్గంలోకి వెళ్ళాలి, గురు మార్గం యొక్క ప్రత్యేకత ఏమిటి, ప్రాశస్త్యం ఏమిటి. లోకమంతా కూడా ఐహిక సుఖ సంపదల కోసమై జీవిత కాలాన్ని గడిపివేస్తున్నారు. అలాగే ఆముష్మిక సుఖము, పరలోక సుఖము, జీవుడు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆ పైలోకాలకు వెళ్ళి, ఆ స్వర్గ వైకుంఠ కైలాసాది లోకములకు వెళ్ళి అక్కడ సుఖించాలి. అక్కడ సుఖించాలి అంటే ఏం కావాలి? పుణ్యం కావాలి. ఈ ధనం పనికిరాదు. ఈ ధనం ఇక్కడ జీవించడం వరకే పరిమితమై ఉంటుంది. ఆ తాను ఎంత ధనమును గడించినా కూడా ఇక్కడ వదిలివేసి వెళ్ళిపోవాల్సిందే. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ సుఖపడమే కాదు, అక్కడ కూడా సుఖపడాలి. ఆ సుఖం కోసం అవసరమైనటువంటి ఒక పుణ్యధనాన్ని కూడా ఇక్కడే సంపాదించుకోవాలి అని తలంచినటువంటి వాడే అనేక విధములైనటువంటి యొక్క సత్కర్మ సదాచారములు, అంటే యజ్ఞయాగములు, క్రతువులు, వ్రతములు, జపములు, తపములు, స్నానములు, శౌచములు, దానములు, ధర్మములు ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క సత్కర్మల్ని ఆచరిస్తూ ఆ సత్కర్మల యొక్క ఫలము ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వెంట తీసుకొని వెళ్తాడు. తాను చేసుకున్నటువంటి యొక్క పాపము కానీ, తాను చేసుకున్నటువంటి యొక్క పుణ్యము కానీ అతడు జీవుడు వెంట తీసుకొని వెళ్తాడు. ఆయా లోకములకు వెళ్ళి అక్కడ సుఖించడమో దుఃఖించడమో ఏదో జరుగుతుంది. ఇంతవరకు లోకస్తులు బహు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఇందులో ఏ ఒకానొకడో మోక్షం కావాలనేటువంటి ఒక కోరికతో ఉంటాడు. కాదు, ఈ రెండు సుఖములు కూడా అల్పమైనటువంటివే, అశాశ్వతమైనటువంటివే, అనిత్యములైనటువంటివే, దుఃఖ మిశ్రితమైనటువంటివే అని భావించినటువంటి వాడు మాత్రమే ఇలా ధనమైనా క్షీణించిపోతుంది. అలాగే పుణ్యధనం కూడా క్షీణే పుణ్యవర్చలోకం విసంతి అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ పుణ్యధనం కూడా ఆ లోకంలో కొంతకాలం అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ జన్మకు రావాల్సిందే. జన్మకు వచ్చిన తర్వాత జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పుట్టడంలో దుఃఖమే ఉంది, జీవించడంలో దుఃఖమే ఉంది, మరణించడంలో దుఃఖమే ఉంది. ఈ విధంగా అనేక కోట్ల కొలది జన్మలు ఎత్తుతూ ఆ జన్మల యందు అనేక గర్భ నరకములు, పున్నామ నరకములు, మరణావస్థల్ని పొందుతూ అదేవిధంగా ఆధ్యాత్మిక, అతి భౌతిక, అతి దైవిక తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహింపబడుతూ ఉండవలసిందే. కనుక ఈ రెండు శాశ్వత సుఖాలు కావు. బ్రహ్మానందము, పరమార్థం వల్ల కలిగేటువంటి యొక్క జ్ఞానం వల్ల పొందేటువంటి యొక్క బ్రహ్మానంద సుఖమే గొప్పది, అదే ఆనందకరమైనటువంటిది, అదే శాశ్వతమైనటువంటిదని భావించినటువంటి వాడై ఈ రెండు సుఖాలు అశాశ్వతములని తెలుసుకున్నటువంటి వాడై ఆ శాశ్వతమైనటువంటిది బ్రహ్మానందమే అని భావించి ఆ సుఖం కోసమై తాను జ్ఞానం కోసమై, జ్ఞానధనం కోసమై ప్రయత్నం చేస్తాడు. ఇలా సుఖం కంటే పరలోక సుఖం గొప్పదే, పరలోక సుఖం కంటే బ్రహ్మానంద సుఖం, మోక్షం గొప్పదే. విచారణ అక్కడి వరకు వచ్చి అనేకులు అక్కడికి ఆగిపోతున్నారు. వాస్తవంగా మనకు అనేక శాస్త్రాలు, అనేక మంది మహనీయులు కూడా ఎంతవరకు చెప్పారు అని కనుక అనుకుంటే జ్ఞానమే
పరాకాష్ట. జ్ఞానం వల్ల కలిగేటువంటి యొక్క మోక్షం ఏదైతే ఉందో అదే పరాకాష్ట. అంతకు ఆవల ఇంకొకటి లేదు అని అక్కడికి ఆగిపోవడం జరిగింది. మంచిదే. ఐహిక సుఖమయందు ఆముష్మిక సుఖమయందు వైరాగ్య భావం కలిగి జ్ఞానం వరకు ప్రవేశించగలగడం చాలా గొప్ప విషయం. వేదశాస్త్ర ఇతిహాస పురాణములు భగవద్గీతాది గ్రంథములు ఎంతవరకు చెప్పినాయి అంటే ఆ జ్ఞానం వల్ల ఏం తెలుసుకుంటున్నాడు? కేవలం స్థూల రూపంగా ఉన్నటువంటి యొక్క ఈ శరీరము నేను కాదు, ఇంతవరకు ఈ శరీరమే నేను అనుకున్నాను కనుక ఈ శరీరానికి ఉన్నటువంటి యొక్క ఆవరణ అంతా నాదనుకున్నాను. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరానికి ఆధారభూతమైన కారణమైనటువంటి యొక్క ఆత్మయే నేను. సమిష్టిలో ఆ అఖండ చేతన బ్రహ్మమే నేను అనేటువంటి యొక్క అనేకత్వం నుండి ఏకత్వ స్థితికి రాగలిగాడు. అనేక జన్మ పుణ్యేన ఆత్మజ్ఞానం చ లభ్యతే. అనేక జన్మల యొక్క పుణ్యవశాత్తుననే ఆ జీవునికి ఆత్మజ్ఞానం లభిస్తుంది. లేకపోతే ఈ స్థితి కూడా రాదు. కేవలం ఆ పశు పక్షి క్రిమి కీటకాదుల వల్లనే తన జీవితాన్ని ఆకలి దప్పులు తీర్చుకోవడానికో నిద్రా భోగములను అనుభవించడానికో పరిమితం చేసి వ్యర్థం చేసుకుంటాడు. అందుకే వేమనన్నారు, నరజన్మము దానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనుల నర్చిన తిరిగే దోగతికి నీకు స్థిరముగా వేమ. ఉత్తమమైనటువంటి యొక్క మానవ జన్మకొచ్చి తన వివేకాన్ని మేల్కొల్పుకొనకుండా గత జన్మల్లో ఏ విధంగానైతే ఆ పశుపక్షి క్రిమి కీటకాది జన్మల యందు ఏ విధంగానైతే జీవించడానికి మాత్రమే, ఆకలి దప్పులు తీర్చుకోవడానికి మాత్రమే, నిద్రాభోగములను అనుభవించడానికి మాత్రమే పరిమితం చేసుకొని ఆ భగవంతుడు ప్రత్యేకంగా ప్రసాదించినటువంటి యొక్క వివేక జ్ఞానాన్ని కోల్పోయినట్లయితే తిరిగి అధోగతికి నీకు స్థిరముగా వేమా. తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే ఈ మానవ జన్మకు రావడానికి పూర్వము ఈ యొక్క 84 లక్షల జీవోపాధులలో ఏ పశు పక్షి క్రిమి కీటకాది జన్మలు ఎన్ని కోట్ల కొలది జన్మలు ఎత్తుకుంటూ ఆ జన్మ బాధలు అనుభవిస్తూ తాళలేక తప్పించుకోవడానికి కోసమై మానవ జన్మను కోరి తెచ్చుకున్నాడో ఆ కోరి తెచ్చుకున్నటువంటి యొక్క మానవ జన్మ వ్యర్థమైపోతుంది. మళ్ళా పై మెట్టుకు ఎక్కినవాడు అక్కడి నుంచి జారితే మళ్ళీ ఎలా అయితే కిందకు వస్తున్నాడో అలాగే మళ్ళీ ఈ యొక్క సృష్టి చక్రంలోనే పడిపోతున్నాడు. లబ్ధ్వా కదంచిన్ నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతిపారదర్శనం యహ స్వాత్మానముఖ్య యథేత మూఢదీహి సాత్మహం వినిహంచ సద్గ్రహ. శంకరాచార్యుల వారు అంటారు, దుష్ప్రాప్యమైనటువంటి యొక్క మనుష్య శరీరము ప్రాప్తించి కూడా ఏ మనుషుడు తన ముక్తి కొరకైతే ప్రయత్నం చేయడో ఆ మనుషుడు ఆత్మఘాతకుడని పిలువబడతాడు అని. తనను తాను చంపుకున్నటువంటి యొక్క ఆత్మఘాతకుడని పిలువబడతాడు. ఎందుకంటే మానవ జన్మ రావడమే దుర్లభమైనటువంటిది. అనేక జన్మల యొక్క పుణ్య ఫలం చేతనే మానవ జన్మ లభిస్తుంది అని చెప్పి ఉపనిషత్ భాష్యం కూడా చెప్తుంది. సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మనామంతే నృణామోక్షే చ జాయతే తథా సద్గురు ఆశ్రిత్య చిరకాల సేవయ బంధాత్ మోక్షం కశ్చిత్ ప్రయచ్చతి. అనేక జన్మల యందలి సత్కర్మలు పరిపక్వమవడం వల్ల, అంటే సత్కర్మల వలన కలిగిన పుణ్యము పరిపక్వమవడం వల్ల జీవునకు ఈ మానవ జన్మ లభించింది. అటువంటి యొక్క దుష్ప్రాప్యమైన మనుష్య శరీరం మానవ జన్మ. ఈ జన్మకు వచ్చాం. ఎందుకు వచ్చాం? ఈ జన్మకు ఏం సాధించడం కోసం వచ్చాం? ఏం సాధిస్తే ఈ జన్మ సార్థకమవుతుంది? కేవలం ఆకలి దప్పులు తీర్చుకుంటే సరిపోతుందా? నిద్రాభోగములను అనుభవిస్తే సరిపోతుందా? పుట్టి కొంతకాలం జీవించి తర్వాత మరణావస్థను మరణించి చచ్చిపోవడం వల్ల సరిపోతుందా? ఇంతేనా మానవ జన్మకు వచ్చినందుకు చేయవలసినటువంటి యొక్క విద్యుక్త ధర్మం, తన కర్తవ్యం ఇంతేనా అంటే కానే కాదు.
మానవ జన్మను కేవలం మరలా తిరిగి జన్మ లేకుండా చేసుకోవాలి అనేటువంటి ఒక కోరికతో. ఎందుకంటే జన్మ దుఃఖం జరా దుఃఖం కాబట్టి పుట్టడమే దుఃఖానికి కారణమైనటువంటిది. పుట్టాం కనుక ఆకలి దప్పులు కలుగుతున్నాయి, పుట్టాము కనుక నిద్రాభోగములు కావాల్సి వస్తున్నాయి, పుట్టాం కాబట్టే ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాగ్ని చేత దహించబడవలసి వస్తుంది. ఈ యొక్క గర్భనరకాన్ని మరణావస్థల్ని అనుభవించాల్సి వస్తుంది. కనుక వీటి దుఃఖానికి మూలమైనటువంటిది జన్మమే. ఆ జన్మకు మూలమైనటువంటిది కర్మము. ఆ కర్మ ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు జన్మ తప్పదు. జన్మం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు కర్మ తప్పదు. ఇవి రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కనుక కర్మరహితం కోసం కావాల్సింది ఏమిటి అంటే జ్ఞానము అని ఒక్క మాట అక్కడికి చెప్పడం జరిగింది. అందుకే భగవానుడు కూడా గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఏ విద్యతే తస్వయం యోగ సంసిద్ధో కాలేన ఆత్మని విందతి. లోకంలో అనేకమైనటువంటి యొక్క ఉత్తమ మార్గములు, ధర్మ మార్గములు, పుణ్య మార్గములు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నిటికంటే కూడా జ్ఞానం శ్రేష్టమైనటువంటిది. ఏ ఒక్కటి కూడా జ్ఞానంతో సమానమైనటువంటిది కాదు. మరి ఇంతకు ఈ జ్ఞానం అంటే ఏమిటి? దేన్ని జ్ఞానం అంటున్నాం? జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటి? మన లోపల జ్ఞానం ఉండడం వల్లనే కదా ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నా, మీరు వినగలుగుతున్నారు, తినగలుగుతున్నాము, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోగలుగుతున్నాము, ఈ సమస్తమైనటువంటి యొక్క కర్మాదులు పనులన్నీ కూడా చేయగలుగుతున్నాం. జ్ఞానం ఉంటేనే. జ్ఞానం అంటే వేరొకటి ఏమీ కాదు, తెలుసుకునే తెలివియే జ్ఞానం. అదే వేదవ్యాసుడు కూడా మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, ఏ యొక్క జ్ఞానం చేతనైతే, ఏ తెలివి చేతనైతే నీవు ఈ ప్రపంచాన్ని, సర్వాన్ని కూడా, ఈ ప్రకృతిని తెలుసుకోగలుగుతున్నావో అన్నారు శంకరాచార్య వారు. అంటే దేని చేత తెలుసుకుంటున్నాం? తెలివి చేత. ఏ తెలివి చేతనైతే మనం తెలుసుకుంటున్నామో ఆ తెలివిని తెలుసుకోవడమే జ్ఞానం. ఏ తెలివి చేత మనం ఈ సమస్తాన్ని ఏన రూపం రసం గంధం శబ్దం స్పర్శాంచమైధునాన్ ఏతేనైనా విజానాదికి మాత్ర పరిశిష్యతే ఏతద్వైత కఠోపనిషత్తు చెప్తోంది. యమధర్మరాజు నచికేతునికి బోధించినట్లుగా కఠోపనిషత్తు ప్రసిద్ధిగాంచింది. నీవు జ్ఞానేంద్రియముల చేత అంటే చెవుల ద్వారా శబ్దాల్ని, కనుల ద్వారా రూపాల్ని, ముక్కుల ద్వారా వాసనను, నాలుక ద్వారా రుచిని, చర్మము ద్వారా స్పర్శను అంటే జ్ఞానేంద్రియముల చేత విషయములను గ్రహించి కర్మేంద్రియముల చేత కర్మ చేస్తున్నాం. ఆ కర్మ ఫలాఫలాల్ని మళ్ళీ తిరిగి జీవుడు అనుభవ రూపంగా అనుభవిస్తూ ఉన్నాడు. అయితే దేని చేత, ఏ జ్ఞానేంద్రియాల చేత ఈ విషయములను గ్రహిస్తున్నావో, ఏ కర్మేంద్రియాల చేత ఈ కర్మలన్నీ జరపబడుతున్నాయో ఆ తెలుసుకునే తెలివిని తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞానం అంటే వేరొకటి కాదు. ఆ తెలివి ఏ వస్తువు అయి ఉంది, ఆ తెలివి మన లోపల ఏ రూపంగా ఉంది, దాని స్వరూప స్వభావాలు ఏమిటి? మరి సర్వములో ఆ తెలివి ఉంది కదా, సర్వులలో ఆ తెలివి ఉంది. ఉన్నటువంటి యొక్క ఆ తెలివి సర్వంలో ఏమై ఉంది, ఎలా ఉంది? వ్యష్టిగా, సమిష్టిగా, పిండాండములో, బ్రహ్మాండములో ఏ అహమైతే తెలివి రూపంగా వ్యాపించబడి ఉందో దానిని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు కూడా పిండ బ్రహ్మాండంబులు రెండును, ఈ రెండులోని రెండు అహములు, ఈ ఖండములు నాలుగు కూడి అఖండంబకు ఎరుక రూపు గణరామా తండ్రి, ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి అన్నారు. పిండాండ రూపంగా, బ్రహ్మాండ రూపంగా, పిండాండంలోని అహం రూపంగా, బ్రహ్మాండంలోని అహం రూపంగా ఈ సమస్తము కూడా ధరించి భరిస్తున్నటువంటి యొక్క ఏ కారణ వస్తువు అయితే ఉందో ఆ అఖండ చేతన బ్రహ్మమే తెలివి రూపమైనటువంటి, జ్ఞాన రూపమైనటువంటి అఖండముడెరుగా అన్నారు అక్కడ భారత కృష్ణ ప్రభువుల వారు. ముందు అసలు తెలివిని తెలుసుకోవాలి కదా.
ముందు సాంఖ్య విచారణ చేసి నేను దేహం అంటున్నాను. మరి ఇందులో నేననే వస్తువేది? స్థూలంగా ఉన్నటువంటి యొక్క 25 తత్వాల, లేక సూక్ష్మంగా ఉన్నటువంటి యొక్క 24, 25 జ్ఞాతను వదిలేస్తే 24 ఇంద్రియాలు, జ్ఞాతను కలుపుకుంటే 25 ఇంద్రియాలు. ఇందులో నేననే వస్తువేది? మనస, బుద్ధ, చిత్తమా, అహంకారమా, లేక సమానమా, వ్యానమా, ఉదానమా, ప్రాణమా, అపానమా, లేక శ్రోత్రేంద్రియము, త్వగేంద్రియము, చక్షురేంద్రియము, నేత్రేంద్రియము, ఈ యొక్క జ్ఞానేంద్రియాల, లేక విషయేంద్రియాల, లేక కర్మేంద్రియాల, ఇందులో ఏది నేను? ముందు ఈ యొక్క విచారణ కావాల్సి వచ్చింది. ఇదే సాంఖ్య విచారణ. ఎందుకనంటే ఈ బోధకు మొదటి మెట్టు ఇంద్రియాల గురించి, ఇంద్రియార్థ విషయాల గురించి, దానికి కారణమైనటువంటి యొక్క ఆత్మను గురించి విచారణ చేయక నేనెవరో ఎలా తెలియబడుతుంది? కేవలం ఒక్క మాటతో చుట్టి అవతల పడేస్తే పోదు. వస్తువే తెలియనప్పుడు అది లేదని కానీ ఉందని కానీ నిశ్చయించేది ఎలా? ఒకవేళ ఉంటే అది ఎలా ఉంది, లేకపోతే ఎలా లేదు, ఆ తర్వాతి విచారణ వస్తుంది. అందుకేమన్నారు? ఆత్మానాత్మ వివేకేన పునఃసంసార నిర్వృత్తి తద్వినా జన్మకోట్యాపి బంధచేదో న సిద్ధ్యతి. ఇది ఆత్మయని, ఇది అనాత్మయని, ఈ రెండింటిని చక్కగా వస్తునిశ్చయంగా ఎరగకపోయినట్లయితే, తెలుసుకోకపోయినట్లయితే, ఆ వివేకం లేకపోయినట్లయితే కోటి జన్మలు ఎత్తినా కూడా తాను ముక్తుడు కాలేడు అని అక్కడ శృతి చెప్పింది. తానెంతటి యొక్క గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి పుణ్యాత్ముడు కావచ్చు, తానెంతటి పండితుడైనా కావచ్చు, తానెంతటి యొక్క తెలివి కలిగిన అయినప్పటికీ కావచ్చు, కానీ ఇది ఆత్మయని, ఇది అనాత్మయని, ఈ రెండిటి యొక్క నిజస్థితిని తెలుసుకొనకపోయినట్లయితే అతడు ఎన్నటికీ ముక్తిని పొందజాలడు. ఒకవేళ కోటి జన్మలు ఎత్తవచ్చుగాక ముక్తి లభించదు. అంతస్తమాత్మానం అజమ్య దృష్ట్యా మూఢంతి గిరిగౌహరేషు. ఈ శరీరము ఇట్టిదని, ఇందు వసించు ఆత్మ ఇట్టివాడని తెలియక అరణ్యమునకు వెళ్ళి అన్నపానీయములు మానివేసి 1000 ఏళ్ళు జీవించి తల క్రిందులుగా నిలిచి తపస్సు చేసి ఎంత కష్టపడినా కూడా ముక్తిని చెందతారు. శంకరాచార్యుల వారు కూడా చెప్తారు ఈ విషయంలో. వ్రతాని దానాని తపాంసి యజ్ఞ సత్యంచ తీర్థాశ్రమ కర్మయోగ స్వర్గార్థమేవ శుభమో ధ్రువంచ జ్ఞానం ధ్రువం మహార్థం శాంతికరం మహార్థం. మనుజుడు ఏది పరమశాంతి స్వరూపమైనటువంటిదో ఆ శాంతి స్వరూపమైనటువంటి యొక్క వస్తువును, జ్ఞానమును తెలుసుకొనక అతడు ఎన్ని వ్రతములు, జపములు, తపములు, యజ్ఞములు, యాగములు, ఆశ్రమ స్వీకారములు ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క ఎన్ని సత్కర్మ సదాచారములు చేసినప్పటికీ, ఎన్నిటిని సాధించినప్పటికీ అతడు అశాశ్వతమైనటువంటి యొక్క స్వర్గ సుఖాలను పొందవచ్చునేమో, కానీ శాశ్వతమైనటువంటి యొక్క మోక్షము జ్ఞానం వల్లనే లభిస్తుంది. అక్కడ 4 వేద మహావాక్యములు కూడా వ్యాస భగవానుడు వేదముల యొక్క సారంగా భావించినట్లుగా చెప్పినటువంటి యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ 4 మహావాక్యములు కూడా నీవే బ్రహ్మ, బ్రహ్మే నీవనేటువంటి యొక్క స్థితినే బోధించింది. అదేవిధంగా శంకరాచార్యుల వారు కూడా బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. సత్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా అని అంటే బ్రహ్మం ఒక్కడే. ఆ బ్రహ్మమునకు ఇతరముగా ఉన్నటువంటి యొక్క ఈ సమస్తమైన ప్రపంచము అసత్యమైనటువంటిదే. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు ఆ బ్రహ్మస్వరూపమే కానీ అసత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి యొక్క ఈ నామరూపాత్మికమైన దేహస్వరూపం, ప్రపంచ స్వరూపం కాదు. ఆయన అంతవరకు ఆ విషయాన్ని.
అయితే ఈ చెప్పినటువంటి యొక్క వేదవ్యాసునికి ఈ యొక్క శంకరాచార్యుల వరకు ఆ పైన విషయం తెలియదా అంటే తెలుసుండవచ్చు, తెలియకపోవచ్చు. ఇక దాని గురించి మనం విచారించాల్సిందేమీ లేదు, మనం చెప్పాల్సిందేమీ లేదు. తెలియదని అనడానికి కూడా ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకనంటే ప్రతి శాస్త్రం, ప్రతి మతం ఎంతవరకు చెప్పినాయి అంటే అప్పటికి ఆ కాలమాన పరిస్థితులను బట్టి ఎంతవరకు చెప్పాలో ఆ వినేటువంటి యొక్క సాధకులు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి తగినట్లుగానే చెప్పవలసి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే భాగవత కృష్ణ ప్రభువుల వారు అన్నారు, వినువారికి తగినట్లుగా అవినిట్లు మహానుభావుల అతి చాతుర్యముతో, వినేవారికి తగినట్లుగానే చెప్పాలి. భక్తి మార్గంలో ఉన్నారు, ఆ భక్తి మార్గంలో ఉన్నవానికి ఆ భక్తి మార్గాన్ని గురించి చెబుతూ, అసలు భక్తిలో లేనటువంటి వానికి నాయన భక్తి ఉండాలయ్యా, దైవ భక్తి ఉండాలి, పెద్దల యందు భక్తి ఉండాలి అని ఆయనకు ఆ భక్తి మార్గాన్ని గురించి చెబితే కొంతవరకు అవగాహన చేసుకుని ఆ భక్తి మార్గానికి రాగలుగుతాడు. మరి భక్తి మార్గంలో ఉన్నటువంటి వానికి నాయన ఈ భక్తి కంటే జ్ఞానం గొప్పదయ్యా, కేవలం భక్తితోనే సరిపెట్టుకుంటే కుదరదు, ఆ భక్తి వల్ల వచ్చేటువంటి ఫలము అశాశ్వతమైనటువంటిది, కాబట్టి నీకు జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానంలో ఉన్నటువంటి వానికి, జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వానికి నాయన దీనికంటే ఆవల జన్మరహిత స్థితి ఒకటి ఉంది, పరిపూర్ణ పరబ్రహ్మ నిశ్చయం ఒకటి ఉంది అని అతనికి ఆ భావం చెప్పవలసి వస్తుంది. భాగవత కృష్ణ ప్రభువుల వారు కూడా మొదట్లోనే సాధన సంపత్తియు గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఎగుతార భక్తి సరణని భక్తి. మరి వారి ఆయన ఎటువంటి సాధకుడు, ఎటువంటి సాధకుడిని తీసుకున్నారు, ఎటువంటి యొక్క సాధకునికి ఈ బోధను కేవలంగా చెప్పారు అంటే అతడు గురువుగారి దగ్గరికి రాకముందే సాధన సంపత్తి పరుడై ఉన్నాడు. ఆయన నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్తరార్థ ఫలమోగ విరాగమము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనే 4 సాధనల యందు ఆరితేరినటువంటి వాడు. 4 సాధనలు కూడా నాయన నేను ఇంతకు పూర్వమే సాధించాను, అయినా కూడా నాకు జన్మకు మూలమైనటువంటి యొక్క సందేహం ఏదైతే ఉందో, జన్మరహితానికి కావలసినటువంటి యొక్క స్థితి నాకు దొరకలేదు, నా సందేహం తొలగిపోలేదు, కాబట్టి వీటి వలన నాకు జన్మరహితం కాదని తెలుసుకొని ఇంకేదన్నా వీటికి ఆవల గొప్ప సాధన ఏదైతే ఉందో, సాధన ఏమన్నా ఉన్నట్లయితే నాకు సెలవియండి, నాకు తెలియచేయండి అని చెప్పి ఆయన ఆ గురువు గారిని అడిగినట్లుగా అక్కడ మనకు మొదటి గంధ అర్థంలో తెలుస్తుంది. మరి సాధన చతుస్ర సంపత్తి ఏం చెప్పింది? నిత్యానిత్య వస్తు వివేకంలో నిత్యమైనటువంటి వాడు పరబ్రహ్మమని, అనిత్యమైనటువంటిది నామరూపాత్మకమైన మాయా ప్రపంచమని మొదటి సాధన చెప్పింది. రెండవ సాధన ఏ పరబ్రహ్మమైతే నిత్యమై ఉన్నాడో ఆ పరబ్రహ్మమునందు ఏకాగ్రమైనటువంటి యొక్క చిత్తము నిలిపినటువంటి వాడై ఆ పరబ్రహ్మమునకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యొక్క ఈ నామరూపాత్మకమైన ప్రపంచము అనిత్యమని దాని యందు వైరాగ్యము కలిగి ఉండడం. అంటే నేను క్లుప్తంగానే చెప్తున్నా. ఆ వైరాగ్యం కూడా ఎలాంటిదై ఉండాలి? ఇక్కడ బ్రహ్మమును గురించి, ప్రపంచాన్ని గురించి, రెండింటిని గురించి విచారించాడు. నిత్యమేదో అనిత్యమేదో ఈ రెండింటిని గురించి విచారించాడు. నిత్యమైనటువంటిది పరబ్రహ్మమని తెలుసుకున్నాడు, అనిత్యమైనటువంటిది మాయా ప్రపంచమని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇంతవరకు తాను ఈ మాయా ప్రపంచమునందు, ఈ దేహాది దృశ్య ప్రపంచమునందు, ఈ దేహమునందు నిత్యమనేటువంటి భావన కలిగి ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మము నిత్యమని తెలిసింది కాబట్టి ఆ బ్రహ్మమే నిత్యమనేటువంటి భావనలో ఉండి ఈ దేహమునందు, ఈ నామరూపాత్మకమైన ప్రపంచమునందు, ప్రపంచ విషయాదులందు ఇవన్నీ అనిత్యములని ఎలాంటి వైరాగ్యం చెప్పారు ఇక్కడ? వమనమైన అన్నమునందును, మూత్ర పురుషాదుల యందును తిరిగి స్వీకరించాలనే ఇచ్ఛ ఎవరికి కూడా ఎలా అయితే కలుగదో ఆ విధంగానే మరలా తిరిగి ఈ నామరూపాత్మకమైన ప్రపంచము, దేహము శాశ్వతమని, సత్యం అనేటువంటి యొక్క భావన కలగకుండా ఉండడం. తిన్నాము, ఇప్పుడు చక్కగా 4 రుచులతో భోజనం చేస్తాము, ఆనందంగా తిన్నాము. ఆ తిన్న మరుక్షణంలో ఏదో కాస్త తేడా వచ్చింది, వమనమైంది, వాంతి అయింది. ఆ పదార్థాన్ని మళ్ళీ తిరిగి స్వీకరించాలనే తలంపు ఎవరికైనా కలుగుతుందా? ఒకవేళ అది పంచభక్ష పరిమాణాలు కావచ్చు,
మనం ఎప్పుడు తిననటువంటి యొక్క పదార్థం కావచ్చు, రుచి కావచ్చు, తిన్నాము, జీర్ణమైంది, మలమూత్ర రూపంగా విసర్జింపబడుతుంది, వాటిని మళ్ళీ తిరిగి స్వీకరించాలని ఎవరైనా భావిస్తారా? భావించరు. వాటి యందు ఎలాంటి యొక్క వైరాగ్యం కలిగి ఉంటున్నారో అలాగే ఈ అనిత్యమైనటువంటి యొక్క నామరూపాత్మకమైన ప్రపంచమునందు కూడా అలాంటి వైరాగ్యం కలిగి ఉండాలి. మరి వైరాగ్యం కలిగినటువంటి యొక్క వైరాగ్యం కూడా నిలబాటుగా స్థిరంగా. అందుకని 3వ సాధన చెప్పారు, సమాధి షట్క సంపత్తి, సమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. సరే, వీటి వివరణలో పోతే చాలా టైం అవుద్ది. బోధన చేసేవాళ్ళు, ఉపన్యాసం చెప్పేటువంటి పెద్దలు చాలా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం, ఈ 4 సాధనలు ఆచరించి ఆ 4 సాధనల్ని చక్కగా తెలుసుకొని అనుభూతపరుచుకొని ఆచరణలో పెట్టుకున్నటువంటి యొక్క సాధకునకు ఏం కావాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయన భక్తిని గురించి చెప్పాలనా, కర్మను గురించి చెప్పాలనా, లేక జ్ఞానాన్ని గురించి చెప్పాలనా, లేక శాస్త్రాన్ని గురించి చెప్పాలనా, మంత్రాన్ని గురించి చెప్పాలనా? అవసరం లేదు. ఇవన్నీ ఆ యొక్క వీటన్నిటి యొక్క స్వానుభవాన్ని అతడు ముందుగానే కలిగి ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పాల్సిందేమిటి? ఆ పైన ఉన్నటువంటి యొక్క పూర్ణ భావాన్ని గురించి. అయ్యా, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే సత్యం అనుకుంటున్నావో, ఏదైతే శాశ్వతం అనుకుంటున్నావో, దేనివల్లనైతే నీవు ఈ దుఃఖజాలమైనటువంటి యొక్క జన్మబంధం నుండి తప్పించుకోవాలనుకుంటున్నావో, అసలు అన్నిటికీ మూలం, దుఃఖానికి మూలం అదే నాయన. జన్మాలకు మూలమైనటువంటిది అదే. అంతటా ఉన్నటువంటిది ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే. కానీ నీవనుకున్నటువంటి యొక్క పిండాండము కానీ, బ్రహ్మాండము కానీ, అందులో ఉన్నటువంటి అహము కానీ, బ్రహ్మాండంలో ఉన్నటువంటి యొక్క అహము కానీ, ఈ 4 ఖండములు కలిసినటువంటి యొక్క ఏ అఖండము ఎరుక అయితే ఉందో ఆ ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మమునందు లేనిదే. ఉన్నది అంటే ఎలా ఉంది? ద్రష్ట ప్రపంచమిత్యుక్త మూఢాధిర్వన సంశయ శుద్ధివత రచితం భాతి యదా రజ్వాహి సర్పవన్ తదా భాసతి సర్వత్రా సర్వం సస్య విషాణవన్. ఏ విధంగానైతే ద్రష్ట యందు దోచబడినటువంటి యొక్క ఈ సమస్తము కూడా రజ్జు సర్పభ్రాంతిగా, కుందేటి కొమ్ము రీతిగా, కలలో దోచినటువంటి యొక్క స్వప్నస్థ రాజ్యంగా, ముత్యపు చిప్పలో దోచినటువంటి యొక్క వెండి వలె భ్రాంతి రూపమై ఉంది, భ్రమ రూపమై ఉంది. వాస్తవంగా అది విచారిస్తే లేనిదే ఉన్నట్లుగా భ్రమచేత తోచబడుతుంది. కళ లేదు. కళలో కనిపించినవి ఉన్నాయా? నిద్రపోకముందు అవి లేవు. నిద్రపోయాము, నిద్రలో కళ వచ్చింది. ఆ కళలో అనేక చిత్ర విచిత్రములను గాంచుతున్నాం. కొన్ని సంతోషకరమైన కళలు, కొన్ని దుఃఖకరమైనటువంటి ఒక పీడ కళలు. ఆ కళల్ని చూసి అక్కడే సంతోషపడుతున్నాం, అలాగే పీడకళ చూసినప్పుడు దుఃఖపడుతున్నాం. కానీ ఆ సంతోషం కానీ ఆ దుఃఖం కానీ ఎంతవరకు ఉంటుంది? కళ నుండి మేలుకునే వరకు. మరి మేలుకున్న తర్వాత ఏమైంది? అసలు సుఖం లేదు, దుఃఖం లేదు, ఆ కళయే లేనిది. ఇది భ్రమ, లేనిదే ఉన్నట్లుగా తోచబడింది. అలాగే ఈ సమస్తం కూడా లేనిదే. ఏ సమస్తము? పిండాండం కానీ, బ్రహ్మాండం కానీ, పిండాండంలోని అహము కానీ, బ్రహ్మాండంలోని అహము కానీ, ఈ 4 ఖండములు కలిసినటువంటి ఏ అఖండము ఎరుకైతే ఉందో, ఏ అఖండముకు ఎరుకను సమస్తమైనటువంటి యొక్క శాస్త్రములు కూడా ఉన్నది 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 అని ఘోషిస్తూ ఉన్నాయో, అసలు అదే లేనిది.
దానివల్లనే ఈ సమస్తము కూడా తోచబడుతుంది. దానికి ఆవల ఉన్నటువంటిదే పరిపూర్ణ పరబ్రహ్మము. అది సూది కొనమోప సందు లేకుండా అంతటా నిండి నిమిడీకృతమై ఉంది. దాని యందు ఈ సమస్తము కూడా తోచబడినటువంటి యొక్క భ్రమంతా కూడా లేనిదే అని ఆ యొక్క పరిపూర్ణ గురుముఖత, పూర్ణ గురువుల యొక్క సన్నిధానమందు చక్కగా విచారణ చేసి తెలుసుకొని భ్రాంతిని విడిచిపెట్టినప్పుడే శాశ్వతమైన దుఃఖరాహిత్యం, శాశ్వతంగా జన్మరాహిత్యం కలుగుతుంది. అదే మన యొక్క సిద్ధాంతం, అదే మన యొక్క సాంప్రదాయ పెద్దల యొక్క లక్ష్యం. మనం వచ్చింది కూడా ఈ పరిపూర్ణ సాంప్రదాయంలో పూర్ణ గురువు సన్నిధానానికి వచ్చింది ఎందుకు అని అంటే ఏదో కాలక్షేపం చేసి పొద్దు గడుపుకోవడం కోసం కాదు, పని లేక కాదు, గొప్ప కోరికతో, ఎవరికి కలగనటువంటి యొక్క కోరిక, ఎవరికి సాధ్యం కానటువంటి యొక్క కోరికను నెరవేర్చుకోవడం కోసం, జనన మరణ రహిత స్థితిని పొందడం కోసం పెద్దల యొక్క సన్నిధానంలో చేరుకున్నాం. ఇప్పుడు కావాల్సింది ఏమిటి అని అంటే చేరుకోవడం. పూర్వజన్మ పుణ్యవశాత్తున అయితే మానవ జన్మ రావడం, ఆ జన్మలో మోక్షేచ్ఛ కలగడం, ఆ మోక్షేచ్ఛ నెరవేరడం కోసమై సమర్థుడైన సద్గురుని యొక్క ఆశ్రయం లభించడం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఆ అవధులన్నీ దాటి వచ్చాం. ఇప్పుడు వాటిని గురించి ఇబ్బంది లేదు, గురు మార్గంలోకి వచ్చాం. మరి ఇప్పుడు ఎలా ఉన్నాం, మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము? ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ భక్తి మార్గంలోనే ఉన్నామా, ఆ కర్మ మార్గంలోనే ఉన్నామా, లేక ఆ జ్ఞాన మార్గంలోనే ఉన్నానా? ప్రతి తల్లి పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడు దినదినాభివృద్ధి చెంది పెరిగి పెద్దవాడై అతడు సమర్థుడు కావాలి అనే కోరుకుంటాం కదా. మరి మనం ఎలా ఉన్నాం? మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. ఆ స్థితికి ఎదగాలి అని అంటే చక్కగా పెద్దలు చెప్పేటువంటి యొక్క వాక్యాల్ని, పెద్దలు చెప్పేటువంటి యొక్క బోధను విచారణ చేసుకుంటూ ఆ బోధలో నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను అనే సంగతి తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడే తాను మేలుకోగలుగుతాడు. మెలుకోవాలి. ఆ మెలుకో రానంత వరకు మనం ఉన్న చోటనే ఉంటాం. ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటనే ఉన్నాను, ఎక్కడైతే నువ్వు వేసావో నేను అక్కడే ఉన్నాను అనే స్థితిలో కాదు. ఎందుకంటే మనం శ్రేష్టమైనటువంటి మానవ జన్మలో అతి శ్రేష్టమైనటువంటి ఒక వివేక జ్ఞానంతో వచ్చాం. మరి ఆ జ్ఞానాన్ని మేల్కొల్పుకోవాలి కదా. దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి దీపమైన దాని మీద అలికిన బుట్టను కనుక బోర్లించితే ఆ వెలుగు ఏమైనా బయటికి కనబడుతుందా? అక్కడికే పరిమితం అయిపోతుంది. మన తెలివి కూడా విశేషమైనటువంటిదే, కానీ సరి అయిన విచారణ లేకపోవడం వల్ల స్వానుభవం కలగడం లేదు. ఆ స్వానుభవం అంటే లేదని కాదు, నేను సందర్భానుసారంగా మాట్లాడుతున్నానమ్మా, మీ అందరికీ లేదని కాదు. ఆ విచారణను ఎప్పటికప్పుడు కూడా ద్విగుణీకృతం చేసుకోవాలి. అభివృద్ధి, ఆ విచారణ ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అంటే ఆ అచల స్థితి వరకు, ఆ జన్మరహిత స్థితి వరకు, గురువు గారు చెప్పేటువంటి యొక్క బోధ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి చేరుకునే వరకు. అందుకే అంటారు, నే చెప్పినట్లు చెప్పరా, నే చెప్పినట్లు చెప్పరా, నే చెప్పిన బోధ లెస్స నీ గతికుంటే. గురువు శిష్యుని ఆదేశిస్తున్నాడు, అయ్యా నేను చెప్పినటువంటి యొక్క బోధ కనుక నీకు నిజంగా అతికి ఉన్నట్లయితే నేను ఏ పలుకైతే పలుకుతున్నానో ఆ పలుకును తిరిగి నువ్వు పలుకు. నేను చెప్పినట్లు చెప్పరు, నేను చెప్పినట్లు కాకుండా నీవు పూర్వపు పలుకులే పలికినట్లయితే నేను చెప్పినంత వ్యర్థమైపోతుంది, నువ్వు విన్నదంతా వ్యర్థమైపోతుంది.
నేజూతు నీ చమత్కృతి రాజిత సుగుణైక సార రమ్య విచార భాగవత కృష్ణ ప్రభువుల వారు గంధ పంచాల్లో చెప్పారు. కనుక గురువు ఏ పలుకైతే పలుకుతున్నాడో ఆ పలుకు శిష్యుడు పలకాలి. గురువు గారు ఎదుటిగా ఉండి నాయన నువ్వు దేహం కాదురా ఆత్మ అంటే ఉన్నాయన నేను ఆత్మేనాయన అంటాడు. తర్వాత ఆత్మ దేహము రెండు ఒకటే నాయన అంటే ఒకటే నాయన. ఉన్నది పరిపూర్ణం లేనిది ఎరుక అంటే ఉన్నది పరిపూర్ణమే లేనిది ఎరుక. అందుకే దీక్షతీయుల వారు అంటారు నేను ఏదంటే అదేననే వానికి కూడా ఈ బోధ చెప్పకూడదు. ఈ పూలదండం చూపించి ఇది తాడురా నాయన లేకపోతే ఇది సర్పంరా అని గురువు చెప్తే గురువుగారు చెప్పారు కాబట్టి ఇది పామే. అయ్యో కనీసం నాయన అందరూ దీన్ని పూలదండ అంటున్నారు మీరేమో పాము అంటున్నారు, దాన్ని నేనెట్లా భావించాలి, నేనెట్లా అనుభవంలో తెచ్చుకోవాలి అనేటువంటి వివేకం లేకపోయినట్లయితే చెడేది ఎవరు? మరి ఇక్కడ దాకా వచ్చామంటే ఎలా వచ్చాము అంటే ఇక్కడ దాకా ఈ మందిరం దాకాని కాదు, అసలు గురు మార్గం దాకా రాగలిగాము అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. ఈ త్రోవను ఎవరు తెల్పిరి ఏ తీరున వస్తి విటకు ఇది చోద్యంబౌ ఆ త్రోవలన్నీ విడచియు ఈ త్రోవను రాను బుద్ధి ఎట్లు కలిగెనురా సత్పురుషులు ఎవరు చూపిరిరా భూతి సంధానేత భోగ సంకల్పము ఏ తీరు తపించి ఇడగు వేచేస్తివో నీ తలంపేమున్న దాచక నుర్విలోన ఈ స్థలంబున భీత పడబోకు నీ నా భేదముడిగే బుద్ధి నీకు ఎట్లు కలిగెనురా సత్పురుషులు ఎవరు చూపిరిరా. ఇక్కడ దాకా ఎలా వచ్చావు? మానవ జన్మకు వచ్చిన నువ్వు చేసుకున్నటువంటి యొక్క పూర్వ పుణ్య ఫలితం చేతనే, మానవ జన్మలో మోక్షేచ్ఛ కలిగిన ఆ పూర్వ పుణ్య ఫలితం చేతనే, ఆ మోక్షేచ్ఛ కలిగినా కూడా సద్గురుని సన్నిధానానికి చేరడం కూడా నీ విశేషమైనటువంటి యొక్క పూర్వజన్మ పుణ్యవశాత్తుల చేతనే. మరి అంతటి యొక్క పుణ్యమును ధారపోసి గురు సన్నిధానాన్ని గురు పాదముల చెంతకు చేరిన తర్వాత ఆ గురు పాదములంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏమిటి అది తెలుసుకోవాలి కదా. గురుగారికి నమస్కారం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం, దక్షిణ తాంబూలాలు అందిస్తున్నాం. ఇంకేం లేదు, నేను ఏ తరుగు లేకుండా గురుగారికి అన్ని సపర్యలు సేవలు చేస్తున్నా ఇక నాకు మోక్షం వచ్చేసింది అనుకుంటే సరిపోతుందా? చేసేది దాని యొక్క ఫలము సరి అయినటువంటి యొక్క ఫలం ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఆ గురువు చెప్పినటువంటి యొక్క బోధ ధర్మాన్ని చక్కగా గ్రహించి ఆచరించినప్పుడే, స్వానుభవంలో తెచ్చుకున్నప్పుడే నువ్వు చేసిన ఈ శ్రమంతా కూడా సార్థకమవుతుంది. అటంటాడు హనుమత్ దేశికేంద్రుల వారు అంటారు తత్వంలో, మీకే మంచిది మంచిది గురు భక్తి. ఇదొక్కటి 2 మాటలు చెప్పేసేసి నేను సమాప్తం చేస్తాను. మీకే మంచిది మంచిది గురు భక్తి ఉన్నా, మీకే మంచిది మంచిది, మీకే మంచిది భక్తికి మించిన వేరుక్తి లేదు, మీకే మంచిది భక్తికి మించిన వేరుక్తి లేదు, రాకపోకలు లేని రాజమార్గమైన బోధ మీకే మంచిది మంచిది. ఈ తత్వంలో ఒక చరణం ఏమంటారు, వందనాది క్రియల వల్ల ఆనందము సమకూరు యశమే, వందనాది క్రియల వల్ల ఆనందము సమకూరు యశమే, మందు భక్తి తోడ మోక్ష మందిరి మును భక్తులంతా. వందనాది క్రియల చేత ఆనందము సమకూరు యశమే అంటే బడి దండాలు పెట్టినంత మాత్రం చేత నీకు ఆ ఆనందం ఏదైతే జన్మరహిత స్థితి అనేటువంటి ఆనందం, అది ఆనందం కాని ఆనందం. ఆనందం అంటే అది ఐహిక ఆనందం, ఆముష్మిక ఆనందం, బ్రహ్మానందం లాంటిది కాదు.
కానీ అది సమకూర యశమే. అది సాధ్యమవుతుందా? ఎప్పుడవుతుంది? ఆ గురువు గారు చెప్పినటువంటి ఒక సూచించినటువంటి ఒక బోధ పద్ధతిని ఆకళింపు చేసుకున్నప్పుడు, గురువు గారు నీవు లేవు నాయన అని చెప్పినప్పుడు దాన్ని చక్కగా విచారించి, అవును నాయన వాస్తవమే నేను లేను అనేటువంటి యొక్క స్వానుభవ స్థితి కలిగితేనే నువ్వు పడిన ఈ శ్రమంతా, నువ్వు జన్మజన్మలలో సంపాదించినటువంటి యొక్క పుణ్యఫలము సార్థకమైనట్లవుతుంది. నీవు గురువు దగ్గరకు వచ్చినటువంటి యొక్క సార్థకత నీకు కలుగుతుంది. ఆ స్థితికి రావడం కోసం ఎల్లప్పుడూ నిరంతరము కూడా విచారణ చేస్తూనే ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసలు సలుపుతూనే ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటి ఒక సాధకుడు చేయవలసినటువంటి పరమ ధర్మం. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.